తిరుపతిలో స్వామివారికి తలనీలాలు సమర్పించే ప్రదేశం ఇది. ఉదయాన్నే 5 గంటలకు ఇక్కడ చేరుకున్న తర్వాత పక్కన కనిపిస్తున్నటువంటి క్యూ లైన్లో మనం టికెట్ తీసుకుని తలనీలను సమర్పించిన తర్వాత పక్కనే ఉన్నటువంటి పార్కింగ్ ప్రదేశం ఎదురుగా మనకు దర్శనానికి మార్గం కనబడుతుంది. మార్గ మధ్యలో మనకు ఏనుగు, అదేవిధంగా దారిలోనే మనకు కొబ్బరికాయలు కొట్టుకునే ప్రదేశం ఉంటుంది. అక్కడి నుంచి మనకు దగ్గరలో దర్శనం అయిన తర్వాత ఈస్ట్ ఏడవల్లి అనే గ్రామంలో మనకు మంచి ఆహ్లాదకరమైన రామాలయం ఉంటుంది. ఈ రామాలయంలో మనకు స్వామివారి దర్శనం అయిన తర్వాత మనకు ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రదేశాలను చూసుకుని తర్వాత భోజన సమయానికి తిరిగి మనం చిన్న తిరుపతి వెళ్ళినట్లయితే మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈస్ట్ ఏడవల్లి నుంచి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఐఎస్ జగన్నాథపురంలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ ఒక 10 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది అనేది మన వీడియోలో మనం పాత వీడియోస్ని మీరు సెర్చ్ చేసినట్లయితే అందులో ఉంటుంది. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది చాలా ప్రాచుర్యం తెంపిన గుడి. ఇక్కడికి తరచూ ఎంతోమంది భక్తులు వచ్చి వెళుతూ ఉంటారు. ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది కూడా జరుగుతుంది. ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడినందు దర్శనం చేసుకుంటే మనకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఇక్కడ మంచి జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం చక్కటి ప్రదేశాన్ని వీక్షిస్తూ ఎంతో ఉల్లాసభరితంగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభుగా ఇక్కడ వెలిచారు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఈ స్వామివారి దర్శనం అనంతరం మనం తిరిగి మళ్ళా ద్వారకా తిరుమలలోని అన్నదాన సత్రంలోకి వెళ్ళినట్లయితే అంటే ఉదయం 11-11:30 కల్లా మనం ఈ టెంపుల్స్ అవి చూసుకుని రిటర్న్ వచ్చినట్లయితే మనకు చక్కటి భోజనం అనేది ఈ చింతతిరుపతి నందు భోజనం చేసి తర్వాత దగ్గరలోని కుంకుళమ్మ అమ్మవారి ఆలయాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. తర్వాత ఆ సమీపంలోనే మనకు మదనగోపాల స్వామి వెంకటేశ్వర స్వామి వారి గుడి ఇక్కడ సమీపంలో ఉన్నది. ఈ గుడిని చూసినట్లయితే లోపలకు మనకు దర్శనానికి వెళ్ళినప్పుడు ఎంతో చల్లటి వాతావరణం మరియు స్వామివారిని చూసినప్పుడు మంచి అనుభూతి కలుగుతుంది.